మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలను చెప్పుకుంటున్నాము. సోదరి ప్రేమ అనుభవం. నా పేరు సురేష్. నెల్లూరు నుంచి వచ్చాను. దాదాపు సంవత్సరం నుంచి ఇక్కడకు రావాలి అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఒక వారం రోజుల పాటు ఇక్కడే ఉండవచ్చా? కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ స్వామి వారి వద్ద మొక్కుకుంటే అన్నీ తీరిపోతాయని విన్నాను. స్వామివారు దయ చూపిస్తే నా మనోవేదన తగ్గుతుందని ఆశ అన్నారు. ఆయన సుమారు 45 ఏళ్ల వయసు కలిగి ఉంటారు. చూడడానికి నెమ్మదస్తుడుగా కనపడ్డారు. మా సిబ్బందికి చెప్పి వారికి ఒక రూమును కేటాయించాను. వచ్చిన రోజు సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి మందిరంలోకి వచ్చి 1 గంట సేపు ధ్యానం చేసుకున్నారు. ఆ తర్వాత లేచి వెళ్ళి మందిరం వద్ద ఉన్న దుకాణంలో కొన్ని బిస్కెట్ పొట్లాలు కొని మందిరం వద్ద ఉన్న కుక్కలకు ఆహారంగా పెట్టారు. రాత్రికి తన రూమ్కి వెళ్ళిపోయారు. రోజు ఇదే విధంగా ఉదయం సాయంత్రం ధ్యానం చేసుకోవటము, కుక్కలకు ఆహారాన్ని అందివ్వటము తన ప్రధాన దినచర్యగా మార్చుకున్నారు. మధ్యాహ్నం మందిరం తరపున ఉన్న అన్నప్రసాదాన్ని స్వీకరించేవారు. 5 రోజులు గడిచిపోయాయి. మందిరం వద్ద ఉన్న ఇతర భక్తులు, మా సిబ్బంది కూడా ఆయనను అమాయకుడిగా భావించసాగారు. కానీ ఆయన ఇవేవీ పట్టించుకోకుండా అందరితో కలివిడిగా ఉండేవారు. ఏదీ మనసులో దాచుకోకుండా ప్రవర్తించేవారు. శని, ఆదివారాలలో అన్నదానం వద్ద నిలబడి అక్కడకు వచ్చిన ఆహారం తీసుకునే వాళ్ళను ఆసక్తిగా గమనించేవారు. తానే అన్నదానం చేస్తున్నట్లుగా భావించి అందరికీ కొసరి అన్నం పెట్టేవారు. ఒక తన్మయత్వం ఆయన కళ్ళల్లో కనపడేది. శనివారం నాటి పల్లక సేవలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మరో 2 రోజుల తర్వాత ఒకరోజు ఉదయాన్నే ప్రసాద్ గారు, ఈరోజు మందిరం వద్ద ఎన్ని గంటలకు ఉంటారు అని నాకు ఫోన్ చేశారు. చెప్పాను. ఉదయం 8 గంటలకల్లా మందిరం వద్దకు వెళ్ళాను. నా కోసం అతను ఎదురు చూస్తున్నట్లుగా మందిరం వెలుపల వేచి ఉన్నారు. ఆయనను పలకరించి మందిరం లోపలికి వెళ్ళి శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని వచ్చి కూర్చున్నాను. నేరుగా నా వద్దకు వచ్చేశారు. కొన్ని వివరాలు అడుగుతాను, చెప్తారా అన్నారు. చెప్తాను అన్నట్లు తల ఊపాను. అలా కాదు, నోటితో చెప్పండి అన్నారు. పసిపిల్లవాడు అడిగినట్లు అడిగారు. వారిని చూస్తుంటే ఏదో దాచుకోకుండా చెప్పాలి అనిపించింది. 1 వారం పాటు ఇక్కడ అన్నదానానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత అన్నారు. చెప్పాను. ఓహో అలాగా అన్నారు. కొద్దిసేపు మౌనంగా ఉండి, ప్రసాద్ గారు, నేను ఇక్కడికి వచ్చిన రోజు మీతో కొన్ని సమస్యలున్నాయి అని చెప్పాను, గుర్తుందా? నాకున్న పెద్ద సమస్య మా తమ్ముడే. వాడు నాతో విభేదించి నాతో మాట్లాడటం మానేశాడు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. నిన్న రాత్రి వాడు నాకు ఫోన్ చేశాడండి. అరగంట సేపు మాట్లాడాడు. ఉన్న పలంగా నన్ను బయలుదేరి రమ్మన్నాడు. నన్ను చూడాలని అనుకుంటున్నాడంట. తను పొరపాట్లని మన్నించమని అడిగాడు. నేను ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారి వద్ద ధ్యానం చేసుకొని ఫలితం ఇది. నేను శ్రీ స్వామివారిని నా తమ్ముడికి నాకు మధ్య ఉన్న అంతరాలను తొలగించమనే కోరుకున్నాను. శ్రీ స్వామివారు అది తీర్చారు. ఆ మాట చెప్తూ ఉద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను 4 రోజులు ఉందామని అనుకున్నాను. కానీ 10 రోజుల పైనే ఇక్కడే ఉన్నాను. శ్రీ స్వామివారి కృపలో తమ్ముడి దగ్గరకు వెళ్తున్నాను. త్వరలో మా తమ్ముడితో సహా ఇక్కడకు వస్తాను. నాకు చాలా తృప్తిగా ఉందండి. ఇంత చిన్న పల్లెటూరు ఉన్న పక్కన ఉన్న ఈ గుడి వద్ద మీకు ఉన్న పరిమిత వనరులతో మీరు చేస్తున్న అన్నదానం బాగుందండి అన్నారు. ఆ రోజు సురేష్ గారు వాళ్ళ ఊరు వెళ్ళే ముందు 1 వారం రోజుల పాటు అన్నదానానికి సరిపడా సరుకులని మందిరం వద్దకు చేర్పించి మరీ వెళ్ళారు. సర్వం శ్రీ దత్త కృప. అందరికీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉండాలని, ఆ అన్నదమ్ముల్లాగానే అందరూ
కలిసి ఉండాలని, భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు సుభిక్షంగా మమతానురాగాలకు అనువైన మన దేశంలో మనకు అవధూతలనేది కలిగినటువంటి గొప్ప భాగ్యం. అందరి సమస్యలకు పరిష్కారము